తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు అరెస్ట్ కాబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సోషల్ మీడియాలో తెలంగాణలో కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు, అదేవిధంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి చాలా వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఆయన అరెస్ట్ అవుతే ఎందుకు అరెస్ట్ అవుతారు? అలాంటి అభిప్రాయం రావడానికి కారణం వాళ్ళిద్దరే. ఎందుకంటే ఫామ్ హౌస్లో అత్యవసరంగా మీటింగ్ పెట్టుకున్నారు అందుబాటులో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లతోటి కేసీఆర్ గారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాగే కేసుల గురించి సమీక్షిస్తూ కేసులకు సంబంధించినటువంటి అప్డేట్స్ వాటి అన్నిటి గురించి వాళ్ళతో ప్రస్తావిస్తూ అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి మాట ఆయన అన్నారనేది అన్ని పత్రికల్లో వచ్చింది. ఆయనే అరెస్ట్ చేయొచ్చు అన్నారని అంటే ప్రభుత్వం అరెస్ట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుందేమో అనేటువంటి అభిప్రాయం కలగడంలో తప్పులేదు కదా. మరి ఆయన వ్యూహాత్మకంగా ఆ మాట అన్నారా? పైగా అది పేపర్లో వచ్చింది, లీకులు ఇచ్చారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా లీకులు ఇస్తారు అని అంటే ఆ లీకులు వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఇస్తారు. దాని కారణంగా వాళ్ళు ఏదో సింపతి వస్తుంది, లేదంటే దాని కారణంగా ఒక మైలేజ్ వస్తుందని అంటేనే లీకులు ఇస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారా లేదా తర్వాత సంగతి. కేసీఆర్ గారు ఏమన్నారు? వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో అరెస్ట్ చేయొచ్చు అని, అరెస్ట్ దాకా వెళ్ళొచ్చు అనేటువంటి మాట అన్నారనేది ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్ కదా, ప్రధానమైనటువంటి మీడియాలో కూడా వచ్చినటువంటి న్యూస్. సో కాబట్టి ఇప్పుడు అటెన్షన్ అంతా కేసీఆర్ గారి మీద ఉంటుంది, అవునా? తెలంగాణ సమాజం అటెన్షన్ అంతా కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఇది అరెస్ట్ చేయొచ్చట అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది కదా. కాకపోతే ఇక్కడ మనం కొంచెం డెప్త్గా ఆలోచిస్తే కేసీఆర్ గారు అక్కడ అత్యవసర మీటింగ్ పెట్టుకున్నప్పుడే క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. సోమవారం రోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు దీని మీద మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని దాదాపుగా 600 పేజీలకు పైగా ఇచ్చినటువంటి నివేదికలో 132 సార్లు కేసీఆర్ గారి పేరు ప్రస్తావన ఉందంట దాంట్లో. దానికి సంబంధించి మాట్లాడుకొని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఏం చేద్దాము అనే దాని మీద మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? అందరూ వెయిట్ చేశారు. ఒకవేళ ఏమన్నా సిబిఐకి ఎంక్వైరీకి ఎండార్స్ చేస్తారేమో, లేదంటే దీని మీద సిట్ వేసేసి అరెస్టులకు వెళ్తారేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఒక పాయింట్ అన్నారు. ఆ పాయింట్ విన్న తర్వాత అరెస్టులు ఉండవు అనేది కన్ఫామ్గా మనం ఒక ఒపీనియన్ రావచ్చు. ఏమాట అన్నారు? ఎన్నికలకు ముందు మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాము, న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పాము, న్యాయ విచారణ జరిపించేసాము అని చెప్పి అన్నాడు. తెలంగాణలో జరిగినటువంటి అవినీతి మీద న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పాము, తెలంగాణ సమాజానికి మేము హామీ ఇచ్చాము, ఆ మేరకు న్యాయ విచారణ జరిపించేసాము అని చెప్పారు. అంటే ఇంతటితో మా పని అయిపోయింది అని. కానీ తెలంగాణ సమాజం మర్చిపోదు ఆ రోజు ఏం చెప్పారనేది. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి ఈ మేడిగడ్డ కుంగిపోయింది, దీంట్లో అవినీతి జరిగింది, ఈ అవినీతి జరిగిందని తేల్చి ఆ అవినీతి సంపద ఏదైతే ఉందో దాన్ని తిరిగి మళ్ళీ తెలంగాణ సమాజానికి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు వాళ్ళు. అది మర్చిపోయి న్యాయ విచారణ జరిపిస్తామన్నాం, జరిపించేసామని చెప్తున్నారు. చంద్రఘోష్ కమిషన్ వేసి న్యాయ విచారణ చేశారు. తెలంగాణ ఆయన తలమానికంగా ఉన్న కాళేశ్వరం మీద నివేదిక ఇచ్చారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక తీర్మానం చేయాలి కదా, దాన్ని ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలి కదా. తీసుకోకుండా న్యాయ విచారణ అయిపోయిందని చెప్పారు. అంటే దీని అర్థం ఇది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది అనేది ఒకటి. రెండు, ఇంకో కేసు ఉంది, ఇది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన కేసు. ఐ థింక్ మదన్ బి లోకూర్ కమిటీ, అది మదన్ బి లోకూర్ ఆయన దానికి సంబంధించిన నివేదికను ఎప్పుడో ఇచ్చేశారు. న్యాయ విచారణ అది కూడా రిటైర్డ్ జడ్జే మదన్ బి లోకూర్ ఆయన ఆ విద్యుత్ ఒప్పందాల మీద ఛత్తీస్గఢ్తో కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల మీద విచారణ చేశారు. విచారణ చేసి ఆయన నివేదిక ఇచ్చారు. మరి ఆ నివేదిక ఏం చేశారు? అది కూడా న్యాయ విచారణ చేసేసి పక్కన పెట్టేశారు. ఇదంతా అయిపోయింది. నిజంగా మీకు అరెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైనా పోయినట్టు? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుని తీసుకొచ్చితే వెంటనే
కేసీఆర్ని తీసుకెళ్లి లోపల పెడతామని చెప్పేసి చెప్పారు. ఉమ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్పారు కదా, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లి లోపల పెడతామని. మరి ప్రభాకర్ రావు వచ్చారు, శ్రావణ్ రావు వచ్చారు, విచారణకు హాజరయ్యారు, మొత్తం డేటా దొరికింది, అంతా అయిపోయింది. మరి అరెస్టులు అయ్యి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడట్లేదు, ప్రస్తావన కూడా రావట్లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కానీ, ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడట్లా. అవునా? ఈ కార్ రేస్, ఇదిగో అరెస్ట్ కేటీఆర్ అన్నారు, ఏది ఏం లేదు. సో కాబట్టి కేసీఆర్ గారు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అన్నారంటే వీళ్ళు ఎలాగో అరెస్ట్ చేయరు, కనీసం అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక మెసేజ్ తెలంగాణ సమాజంలో పంపిస్తే తెలంగాణ సమాజం తన గురించి మాట్లాడుకుంటారు. ఓ, ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే అటెన్షన్ తన మీదకి వెళ్ళడానికి ఒక వ్యూహాత్మకంగా దాన్ని ఒక లీక్ ఇచ్చారని చెప్పేసి భావించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకొని అరెస్ట్ అయితే ఏమవుతుంది, లోపల పోతాం వస్తాం అని అన్నారు. ఈ మాట అనగానే ఓ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఒక వారం పాటు రాలా తాడేపల్లికి. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడిపోయి రాలేదు తాడేపల్లికి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరుసటి వారమే ఆయన గవర్నర్ని కలిశారు సతీ సమేతంగా. ఆ మరుసటి రోజు నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళి అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ఉంటే ములాఖత్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. అంతకుముందు కూడా రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నారు. రివ్యూ మీటింగ్లు పెట్టుకున్న సందర్భంగా అంటే ఈయన మధ్యలో ఒక వారం మిస్ అయ్యారు కదా, ఆ మిస్ అయినటువంటి వారానికి ముందుగా ఆయన పెట్టారు మీటింగు, ఇది బెంగళూరు వెళ్తూ. సో నెక్స్ట్ వీక్ రాలేదు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం. సో అరెస్ట్ అయితే ఏమవుతుంది అని చెప్పి అన్నారు కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు అరెస్ట్ కావడానికి. ఇలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సీన్ కట్ చేస్తే ఆయన వచ్చి మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మళ్ళా రేపు కర్నూలు 6వ తారీఖు వెళ్తున్నారు. అంతకుముందు నెల్లూరు వెళ్ళారు. నెల్లూరులో ఏమన్నారు అనేది కూడా చూస్తున్నాం. ఇంకొక వైపు అసలు లిక్కర్ కేసుకు సంబంధించి అది అన్ని అక్రమ కేసులు, ఒక్క ఆధారం కూడా లేదు, అన్నీ చంద్రబాబు నాయుడు గారు కుట్రతోటి చేస్తున్నటువంటి కేసులు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారా? అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే మిగతా ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందస్తు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనే అతను పట్టుకున్నారు. వెంకటేష్ నాయుడు అనే అతని దగ్గర కరెన్సీ ఉంది, మొత్తం ఉందని చెప్పి తేల్చారు. ఆధారాలు ఉన్నాయి. మొత్తం సిట్టు విచారణ చేస్తుంది. మొత్తం సాంకేతికపరమైనటువంటి మొత్తం టెక్నాలజీని తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆధారాలను కూడా రాబట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ అన్నుంది, ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది, అందుకే గవర్నర్ని కలిశారు, ఇవన్నీ ప్రచారం జరిగింది. అరెస్ట్ దాకా వెళ్తున్నారు అని. మరి అరెస్ట్ ఇదిగో రేపు ఎల్లుండి డేటు ఇచ్చేశారు కొంతమంది. అయితే మనం కూడా అనుకున్నాం 11 కలిసి వస్తుంది, 11వ తారీఖు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి. మరి ఆ మూమెంట్ కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అని అంటే ఆ మూమెంట్ కనిపించలేదు. ఆ మూమెంట్ కనిపిస్తే పెద్ద ఎత్తున బ్లూ మీడియా, ఆయన సొంత మీడియా అసలు 2000 రూపాయల నోట్లు కనపడ్డాయి కాబట్టి ఈ నోట్లు కట్టలని చంద్రబాబు నాయుడు గారు ఆడ పే చేసి చూపిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అవి ఎప్పటి అసలు అమౌంట్ ఎప్పుడు దాచిపెట్టారు అక్కడ, ఎప్పుడు వీడియో తీసుకున్నారు, అవన్నీ రావాలి కదా విచారణలోకి. సో 2000 రూపాయల నోట్లు ఇవాళకి కూడా 6000 కోట్ల రూపాయలు ఇంకా ఆర్బీఐకి రావట్లేదని ఆర్బీఐ చెప్తుంది. మరి 6000 కోట్లు ఇవి కూడా అనుకోవచ్చుగా. సరే, ఆ 2000 రూపాయల కట్టలు 4 ఉన్నాయి, పైన కింద 500 రూపాయల కట్టలు ఉన్నాయిగా. మరి 500 రూపాయల కట్టల సంగతి ఏంటి? ఇది మాట్లాడట్లా. ఇంకా 11 కోట్ల రూపాయలు అక్కడ ఫామ్ హౌస్లో పట్టుకున్నారు. ఫామ్ హౌస్లో పట్టుకుంటే అవి మావి కాదు, అవి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తీగల కృష్ణారెడ్డి బంధువు అని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చూడుతున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు మావి కాదు, అక్రమ కేసులు అని చెప్పి అంత పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారని అంటే
కేసు అరెస్ట్ చేస్తారని భయపడే వాళ్ళు లేదని అరెస్ట్ చేస్తారని సంకేతం ఉంటే ఆ విధమైనటువంటి ఆరోపణలు చేయరు. ఆ కేసు చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి లోకేష్ గారు చెప్పారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి ఎప్పుడో పివి నరసింహరావు గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పట్లో కాదని. ఇండియన్ యాక్ట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో లూప్ హోల్స్ ఎన్ని ఉంటాయి అనేది మనందరికీ తెలుసు. బోల్డెన్ కేసులు చూసాం కదా మనం. లాలూ ప్రసాద్ యాదవ్ కేసు చూసాం, జయలలిత కేసు చూసాం, దేశంలో చాలా కేసులు చూసాం. ఆ కేసుల్లో శిక్ష పడకముందే చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి చట్టం తన పని చేసుకోబోతుంది అన్నప్పుడే ఈ కేసు అటకెక్కినట్టు అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో కలిగింది. కాకపోతే ఎక్కడో ఒక మినుకు అంటే ఒక ఆశ, ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆధారాలతోటి అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు చెప్పారు, లిక్కరు, శాండు, ల్యాండు చాలా పెద్ద స్కామ్ జరిగింది, అవన్నీ మళ్ళీ తిరిగి కక్కిస్తానని చెప్పారు. కక్కిస్తారేమో అని చెప్పి ఇవాళకి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అంటే కొంత అనుమానం ఉంది, కొంత నమ్మకం ఉంది. సో కాబట్టి అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ పార్టీలు వేరైనా ఒకటే, మోడ్ ఆఫ్ పొలిటికల్ ఆపరేషన్ అంతా సేమ్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరూ అరెస్టు అనేది ఎండమావే అని ప్రస్తుతానికి అయితే అనుకోవచ్చు. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక ఏదైనా భవిష్యత్తులో ఒకవేళ ఢిల్లీ అభయం లేకపోతే వీళ్ళిద్దరికీ ఢిల్లీ అభయం ఉంది. ఇటు కేసీఆర్ గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేది నగ్న సత్యం. అది సరే, కేసీఆర్ గారికి ఏదో 2022లో ఏదో చెడిపోయింది అంటారు, కానీ పూర్తిగా చెడిపోవాలా. ఒకవేళ ఏదన్నా చిన్న గ్యాప్ ఉన్నా దాన్ని ఫిలప్ చేయడానికి ఈ మధ్య ఢిల్లీకి ఒక స్వామి వెళ్ళాడు. ఆ స్వామి మళ్ళీ కలుపుతాడు అనేది అందరికి నమ్మకం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు అరెస్ట్ అనేది కొంత అది అంటే మనం పూర్తి స్థాయిలో నమ్మలేనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్.